బహ్రెయిన్లో ఘనంగా ఈస్టర్ వేడుకలు జరిగాయి. క్రీస్తు పునరుత్థానాన్ని పురస్కరించుకుని ఎన్ఈసీ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గత శుక్రవారం జరిగిన వేడుకలకు వందలాది మంది హాజరయ్యారు. ఎన్ఈసీ చర్చిలో భక్తి శ్రద్ధలతో యేసును కీర్తించారు ప్రవాసులు. క్రీస్తు బోధనల్ని గుర్తు చేసుకుంటూ దైవారాధనలో గడిపారు. ఫ్రైడే నాడు బహ్రెయిన్లో గుడ్ ఫ్రైడే జరుపుకున్న క్రైస్తవులు యేసుప్రభుని సిలువ వేసిన రోజును గుర్తు చేసుకున్నారు. ఫాదర్ శామ్ సునీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ దినాన బహ్రెయిన్లో తెలుగు వారందరూ కూడా ఎన్ఈసీ చర్చ్కి వచ్చి ఈ పునరుద్ధాన పండుగ ఆరాధనలో పాలు పంచుకుని దేవుని పొందడానికి కూడా వచ్చిన మీ అందరూ కూడా తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ తరఫున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. నలభై 2 రోజులుగా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నటువంటి పెద్దవాళ్ళు చిన్నలు అందరూ ఈ రోజుతో ఉపవాస ప్రార్థనలు ముగించారు. అలాగే ఆటపాటలతో చిన్నారులు అలరారించారు. 4 గంటల పాటు నిర్విరామంగా సాగిపోతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాంసునేల్ ఫాస్టర్ గారు తన సందేశంలో యేసు లేచిన రోజు ఒకరి పట్ల ఒకరు దయా గుణం కలిగి ఉండాలని, ప్రేమానురాగాలు పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలుగు వారికి పిలుపునిచ్చారు.